అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. పొడిగా ఉండే గరిట తీసుకున్నానండి, తడి లేని గరిట. వెల్లుల్లి ఒలిచిపెట్టుకున్నాను. అలాగే మొన్న మిగిలింది నూనె కూడా తీసి పెట్టుకున్నాను, తక్కువైతే కలపడానికి అనేసి. ఈ కాటన్ గుడ్డ కప్పి పెట్టానన్నమాట పచ్చడికి, కొద్దిగా మరీ వేడిగా ఉండకుండా ఉంటుందని, సమ్మర్ కదా అందుకనేసి. ఇప్పుడు చూసేద్దాము ఎలా ఉందో. మూడో రోజు ఇది కరెక్ట్గా. చూసారు కదా ఊట వచ్చి నూనె పైకి ఎలా తేలుతుందో. ఇప్పుడు దీన్ని అంతా పైకి కిందకి కలిసేటట్టుగా ఉప్పు కారం అంతా కలబెట్టుకుందాము అనమాట. కలబెట్టుకోవాలి. చూసారు కదా గుజ్జు అనేది ఎలా ఉందో. కొన్ని చోట్ల అయితే చూస్తూ ఉంటాను నేను, ఆవకాయ ముక్క ఇంకా అంతా నూనె ఉంటుంది, కలుపుకోవడానికి అసలు గుజ్జే ఉండదన్నమాట. ఈ కొలతలతో కనుక పోస్తే మనము మామిడికాయ ముక్కతోటి మనకు ఆవపిండిది గుజ్జు కూడా వస్తుంది. అన్నంలో అది కలుపుకోవడానికి మనకు పచ్చడి అనేది ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే ఇది. ఇంకొంచెం నూనె వేస్తాను నేను. ఉప్పు కూడా ఈ రాళ్ళ ఉప్పు అయితే మాత్రం కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్, అంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా కొన్ని రోజులు అయ్యేసరికి మామిడికాయలో ఉన్న పులుపు కూడా వస్తుంది. ఇది జస్ట్ మూడో రోజే కదా, ఇంకా ఊట వస్తుంది, ఇంకా పులుపు కూడా వస్తుంది అన్నమాట. చాలా బాగా ఇది ఇలా కలిపేసుకొని ఇక పెట్టేసుకోవడమే. నేను ఇంకొద్దిగా వేస్తున్నాను నూనె. మనము ఇవి పచ్చడి ఎక్కడికైనా పార్సిల్ చేయాలన్నప్పుడు కొద్దిగా నూనె వంచేసైనా పార్సిల్ చేసుకోవచ్చు, లేదంటే నూనె కొంచెం తక్కువ పోసుకుంటే బాగుంటుంది. ఇది ఊట వచ్చే కొద్దీ ఇంకా నూనె తేలుతుందన్నమాట. ఇలా పచ్చడి అనేది కలర్ఫుల్గా ఎర్రగా, అంత ఆవు పిండి కలిపిన ఎంత ఎర్రగా ఉందో చూసారు కదా. పచ్చడి ఇలా బాగా పైకి కిందికి కలిపేసుకోవాలన్నమాట. కలిపేసి ఇక మూత పెట్టేసుకోవడమే. నేనైతే ఇంకొద్దిగా పోసాను ఆయిల్. ఇలా మా ఆవకాయ అనేది మూడో రోజుకి ఇలా ఉంది. కొద్దిగా ముందు టేస్ట్ చేశాను, మళ్ళీ ఈరోజు ఎలా ఉంది అనేసి. సో మన మసాలా అంతా అయితే బాగా సరిపోయింది. మళ్ళీ ఇలాగే క్లోజ్ చేసి నీట్గా పెట్టేసుకోవడమే. ఒక 5-6 రోజులు అయిన తర్వాత నుంచి వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. 5-6 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటే పచ్చడి ఎలా ఉంది ఫ్రెష్గా అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత గాజు బాటిల్లోకి తీసుకోవచ్చు.